సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల వర్క్ రిపోర్ట్ సిద్ధం చేశారా? ఆ మంత్రుల వర్క్ రిపోర్ట్ని ఢిల్లీ పెద్దలకు చేరవేశారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఢిల్లీ టూర్లో సీఎం ఒక్కో మంత్రికి సంబంధించిన అంశాలను విడివిడిగా పొందుపరిచి హైకమాండ్ ముందు ఉంచినట్లు సమాచారం. ఇంతకీ రిపోర్ట్ హైకమాండ్ అడిగిందా? సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ఇచ్చారా? ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన నివేదికలో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై దృష్టి పెట్టారు. ఎవరు ఎలా పనిచేస్తున్నారు, వారి శాఖలో ఎలాంటి పని మార్పు చూపించారు, ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలు తీర్చడంలో ఎవరు ముందున్నారు, ఏ మంత్రి పనితీరుతో సర్కార్కి మంచి పేరు వస్తుంది, ఎవరి వల్ల చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి అంశాలతో ఫుల్గా స్టడీ చేయించి ప్రతి మంత్రి రిపోర్ట్ని సిద్ధం చేశారట. దీంతో పాటు మంత్రుల పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారిపై వచ్చిన ఆరోపణలు, వివాదాలు, జిల్లాలలో కొనసాగిస్తున్న అక్రమ వ్యాపారాలు వంటి సున్నితమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఇక మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. సెక్రటేరియట్లో ఇంట్లో మంత్రులను కలిసే అతిథులు ఎవరు, వారి వద్దకు రాని అతిథులతో బయట ఎక్కడ సమావేశమవుతారు, వీకెండ్లో ఎక్కడ గడుపుతారు వంటి అంశాలను కూడా నివేదికలో చేర్చి అధిష్టానానికి అందించారని ప్రచారం సాగుతోంది. నిజానికి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ పెద్దలకు నెలవారీ నివేదికలు పంపడం ఆనవాయితీగా వస్తుంది. అయినప్పటికీ కొందరి మంత్రుల వ్యవహార శైలి ప్రభుత్వం, పార్టీకి తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ఈ పూర్తిస్థాయి నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. మెజారిటీ మంత్రుల శాఖల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రమేయం అధికంగా ఉందని, దీనిని మంత్రులే ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్టు నివేదికలో పొందుపరిచారట. కొంతమంది మంత్రులు తమ పిల్లలు, భార్య, సోదరులను ప్రోత్సహిస్తుండగా మరికొందరు అత్యంత సన్నిహితులకు స్వేచ్ఛనిస్తున్నారట. దీని ఫలితంగా మంత్రుల శాఖలలో కుటుంబ సభ్యుల జోక్యం పెరిగి చివరికి అధికారులకు ఆదేశాలిచ్చే స్థాయికి చేరుకున్న సందర్భాలు ఉన్నట్టు నివేదికలో పొందుపరిచారట. మంత్రుల సన్నిహితులు ప్రమోషన్లు, బదిలీల సమయంలో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కొందరు మంత్రులు తమ శాఖలపై సరైన పట్టు సాధించడంలో విఫలమవడం వల్ల ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారుతున్నట్టు వెల్లడించారట. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ అంశాలను తమ రాజకీయ అస్త్రాలుగా వినియోగిస్తున్నారట. కొందరు మంత్రులు తమ శాఖలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదని, అధికారులతో తరచుగా సమీక్షలు నిర్వహించడానికి కూడా ఆసక్తి చూపడం లేదనే ఫిర్యాదులున్నాయి. కేవలం తమకు ఆసక్తి ఉన్న విషయాలపైనే దృష్టి సారించి మిగిలిన అంశాలను నిర్లక్ష్యం చేయడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫలితంగా మంత్రులకు తెలియకుండానే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఫైళ్లను ఆమోదించడానికి సైతం కొందరు మంత్రులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మంత్రుల అవినీతి ఆరోపణలు, అధికారుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు ఈ నివేదికలో ప్రత్యేకంగా పొందుపరిచారట. కొందరు మంత్రులు తమ శాఖల్లోని టెండర్లు, కాంట్రాక్టు పనుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్న తీరుపై ఆధారాలతో సహా అన్ని వివరాలను అధిష్టానానికి అందించినట్టు తెలుస్తోంది. ఇక మరికొంతమంది మంత్రులు అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారని, వారికి పోస్టింగులు ఇప్పించడంలో, కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంలో చొరవ తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అంతేకాక తమ అధికారాన్ని ఉపయోగించి కొందరు మంత్రులు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో భాగస్వాములుగా మారారని, అలాంటి మంత్రుల జాబితాను కూడా అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. అయితే ఈ నివేదిక సీఎం రేవంత్ స్వయంగా ఇటీవలే మంత్రుల మధ్య జరుగుతున్న పరిణామాలు గమనించి ముందు జాగ్రత్తగా హైకమాండ్కి ఇచ్చారా, లేదా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, మంత్రుల వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని
సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ కోరితే ఇచ్చారా అనేది క్లారిటీ లేదు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు మంత్రుల పనితీరుపై హైకమాండ్కు నివేదిక ఇచ్చిన హాట్ టాపిక్గా మారింది. ఏ మంత్రి గురించి ఏముంది ఆ నివేదికలో అని ఆసక్తి నెలకొంది. చూడాలి నివేదిక తర్వాత కేబినెట్లో మంత్రుల తీరులో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో.